సో నెక్స్ట్ ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, గోల్స్ ఏంటి? నా గోల్ వచ్చేసి నేను ఒక మిస్ వరల్డ్ వరకు వెళ్ళాలి, మోడల్స్లో మిస్ వరల్డ్ వరకు వెళ్ళాలి. ఓకే. సో మిస్ వరల్డ్ దాకా ఇండియా తరఫున పార్టిసిపేట్ ఒక కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి హ్యాపీ. ఓకే. ఇంకా అవార్డు వచ్చింది లేదన్నది తర్వాత విషయం. అవార్డు వచ్చింది లేదనేది ఇంకా నాకన్నా అందగత్తెలు ఉండేది. మిస్ వరల్డ్ అంటే ఇక్కడ చాలా చాలా వస్తారు. సో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేయాలి మిస్ వరల్డ్లో. ఓకే. ఇప్పటివరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్, రివార్డ్స్? నాకు మోడలింగ్లో ఒక 2 సర్టిఫికెట్స్ వచ్చాయి రన్వేస్లో. ఇప్పుడు మిస్ ఇండియా థర్డ్ మిస్ ఇండియా కొట్టాను. ఇంకా రన్వేస్ ఉన్నాయి నెక్స్ట్ మంత్. ఓకే. సో చాలా స్ట్రగుల్స్ చూసి ఇంతవరకు వచ్చారు కాబట్టి ఫైనల్గా మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఎవరికంటే మా మమ్మీ డాడీకే ఇస్తా. ఓకే. సో మా అమ్మ నాన్న నా నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు, చాలా అవమానాలని నిందలని చాలా పడ్డారు. మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు రాకుండా మా రఘుమండ అనే గ్రామానికి మా అమ్మ నాన్నకి మంచి పేరు రావాలి. నా నుంచి పలానా అమ్మాయి ఇలా సక్సెస్ అయ్యింది, ఇలా సక్సెస్ కొడుతుంది, ఇలానే మనం సపోర్ట్ చేద్దాం అనేసి నాకు మంచి సపోర్ట్ రావాలి. సో మా పేరెంట్స్కి కూడా మంచి పేరు రావాలి. పలానా కూతురు ఇలా ఎప్పుడైతే అలా అనుకున్నారో అదే కూతురు ఈరోజు మీ ముందు నిల్చొని మాట్లాడుతుంది. సో మా మమ్మీ డాడీకి మంచి మెసేజ్ ఇది. నా నుంచి మీరు ఎప్పుడూ హర్ట్ అవ్వద్దు. నేనైతే నా ఓపుకున్నంత వరకు నేను మిమ్మల్ని సుఖపెట్టడానికి మంచిగానే చూసుకుంటానని హోప్ ఇస్తున్నా. ఇప్పుడు నేను కష్టపడుతున్నా, నేను సక్సెస్ అయితే మా మమ్మీ డాడీని మంచిగా చూసుకుంటా. సో మా మమ్మీ డాడీకి పట్టుకెళ్తుంటారు. మీ మమ్మీ వాళ్ళకి గిఫ్ట్లు పట్టుకెళ్తాం. వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా మమ్మీ. అంటే మీకులా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు, బయటికి చెప్పుకోలేరు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, ఏదో చేయాలనుకుంటారు, బాడీ సహకరించదు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బాడీ సహకరించదు అంటే ఇప్పుడు వచ్చి ఇంకా చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కమ్యూనిటీతో కాకుండా కమ్యూనిటీలో ఇలా బెగ్గింగ్ అని నైట్ అవుట్స్ కానీ అలా చేసుకోకుండా వచ్చిన వాళ్ళు అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్సే వస్తారు. సో వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే మనం అన్ని రంగాల్లో ఉంటున్నామో సో కమ్యూనిటీలో బెగ్గింగ్ అని ఇది అని కాకుండా జాబ్స్ చేయాలి. ఒక మన ఫోకస్ దానిపైకే కాకుండా జాబ్స్ ఏమైనా చూసుకోవాలి, లేదంటే ఎందులోనే పార్టిసిపేట్ చేయాలి, లేదంటే ఏమైనా షాప్స్లో వర్క్ చేసుకొని జాబ్స్ చేసుకోవాలి. రెస్పెక్టెడ్గా బతకాలి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది చేసే పని వల్ల మొత్తం అందరినీ కూడా ఎదురు చేసే పని వల్ల మొత్తం కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో అలా. మూవీ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి మీకు? మూవీ ఆపర్చునిటీస్ అంటే రేర్. ఓకే. కష్టపడుతున్న 4 years నుంచి టాలీవుడ్లో కష్టపడుతున్న సీరియల్స్ అని మూవీస్ అని ఏమైనా ఒక ఆఫర్ అయినా వస్తుంది ఏమన్నా చూస్తున్న 4 years నుంచి. కానీ చాలా మంది ఆడపిల్లలు వెళ్తేనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. మరి మిమ్మల్ని ఎవరేమి ఇబ్బంది పెట్టలేదా? నేను ఆఫీసుల చుట్టూ తిరిగి చేసి ఇంకా వచ్చేసి ఎన్ని రోజులు చాలా ఉన్నాయి నాకు. ఇప్పుడు దాకా నేను సీరియల్స్ అని మూవీస్ అని చాలా ట్రై చేస్తున్నా, ఏం లేదు. ఒక మూవీ ఆడిషన్స్ ఇచ్చాను, వాళ్ళు కాల్ చేస్తానని అన్నారు. సో ఆపర్చునిటీ వస్తే ఏం కాదు. ఎంత స్ట్రగుల్ చేసిన వాళ్ళు ఇంకొంచెం పేషెన్స్ పెట్టలేరు. దట్ టు జస్ట్ 21. ఇంకా నా గోల్ ఏమంటే నేను మంచిగా సోషల్ మీడియాలో మంచి వైరల్ అవి మంచి పేరు రావాలి. సో నెక్స్ట్ బిగ్ బాస్ ఏమైనా ఆపర్చునిటీ వస్తే బిగ్ బాస్కి వెళ్దా. నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడేం కాదు, ఒక 2-3 years టైం పట్టినా పర్లేదు. ఇందులో ఈ టైంలో నేను మంచి సక్సెస్ కొట్టి మంచి కష్టపడి మంచి సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్, మంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, బిగ్ బాస్ కి వెళ్ళాలి. కాకపోతే ఇంత బాగా చదువుకున్నాము, ఎందుకు ఎడ్యుకేషన్ ఆపేశారు మధ్యలో? ఏ డిగ్రీ అయినా చేయాల్సింది. డిగ్రీ అంటే అప్పట్లోనే హైదరాబాద్ వచ్చేసాను కదా. సో హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంక ఇండస్ట్రీలో ఉండాలి. అప్పటికి నేను చదువుకోవచ్చు అంటే ఇప్పుడు మరి అప్పుడు చదివేదాన్ని, ఇప్పుడు 3-4 years గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ బుక్ పట్టుకోవాలని చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎగ్జామ్స్ రాయాలన్నా చాలా థియరీస్. మీకు అటువైపు అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు స్టడీ పైన అంత ఇంట్రెస్ట్ లేదు. మొత్తం నా ఫోకస్ అంతా సినీ ఫీల్డ్ పైన ఉంది. నాకు ఏమైనా మంచి మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ మంచి ఆపర్చునిటీ, నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ అన్నా చెల్లెల క్యారెక్టర్ అయినా చేయాలంటే మస్తు ఇష్టం నాకు. ఆల్ ది బెస్ట్ శశిరేఖ గారు. ఎందుకంటే 21 years కి ఇన్ని స్ట్రగుల్స్ చూసి, అండ్ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి అని అంటే అన్ని స్ట్రగుల్స్ చూసిన మీరు ఎవరైతే మిమ్మల్ని అన్నారో వాళ్ళ చేత మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంతకు మించిన బ్లెస్సింగ్ ఇంకేం కావాలి కదా. మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, ఫ్యూచర్ అంతా చాలా బ్రైట్ గా ఉండాలి. ఓకేనా? మీ నుంచి మీ ఛానల్ నుంచి ఒక ఆపర్చునిటీ వస్తే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి నేను ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను కావాలంటే. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.